సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నా పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే అటువంటి బ్రతుకు నాకు రావాలంటే ఆవిడిస్తుంది. ఇచ్చి నా ముందు నా వెనక కూడా, అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నేను అతిశయంతో ఈ మాట అంటలేదు. కొన్ని కోట్ల మంది ఆ పేరు చెప్తే నమస్కరించారనుకోండి, అప్పుడు ఆవిడ పొంగిపోతుంది. చూసావా వాడికి ఎంత కీర్తో, ఎంతమంది వాడిని చూసి నమస్కారం పెడతారా, ఎంతమంది వాడి పేరు చెప్తే మురిసిపోతారా అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందం. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో చూసావా, వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తుంది. ఓ పరమాచార్య స్వామి వారి పేరు చెప్పాను అనుకోండి, బా ఏమి మహానుభావుడు అండి, నడిచే దైవం అండి అని ఇలా అంటాం. అలా అనగలుగుతున్నాం అంటే అలా అనగలిగేటట్టుగా బ్రతకగలిగిన శక్తి ఆవిడ ఆయనకి ఇస్తుంది. ఇచ్చి ఇంతమంది నమస్కారం చేస్తుంటే ఆ కీర్తినిచ్చి ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఆవిడికి మిగలాలంటే ప్రసాద బుద్ధితో బ్రతకాలి. అలా బ్రతకలేదనుకోండి, అప్పుడు కూడా ఆవిడేం కోపగించదు. వీడికి కొంచెం కఠినమైన వైద్యం చెయ్యాలి. వీడికి ఇప్పుడు నేను పక్కకెడితే వీడికి తెలిసి వస్తుంది, నా వల్ల వాడా వాడి వల్ల నేనా తెలియాలి. పటకార నేనే పట్టుకుంటున్నాను, మరుగు పాలగిందని అనుకుందనుకోండి, పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, కింద పాలగిన్నెని పట్టుకుంటాను కాబట్టి పటకారనే, నా అంత గొప్పది లేదు. నేను గిన్నె పట్టుకోకపోతే వాడికి కాఫీ ఎక్కడ ఉందనుకోండి పటకార, ఓహో నువ్వు గిన్నె పట్టుకుంటున్నావా అని పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, అది గిన్నె ఎలా పట్టుకుంటుంది? గిన్నె పట్టుకోగలిగిన పటకార అన్న కీర్తి ఎందుకు వచ్చిందంటే పైన పట్టినవాడు ఉన్నాడు కాబట్టి అది పటకార అయింది. పైన పట్టుకోకపోతే కింద పట్టుకోలేదు, పైన పట్టుకునేవాడు ఉన్నాడు కాబట్టి కింద పట్టుకుంటున్నానన్న పాత్రత, ఆ ప్రసాద బుద్ధి పటకార యందు ఎంతకాలం ఉంటుందో అంతకాలం పటకారం ఉపయోగింపబడుతుంది. పటకారకు అహంకారం వచ్చిందనుకోండి, అటు ఇటు అయిందనుకోండి, ఇది పట్టుకుంటే మీద పడుతుందని పక్కన పారేస్తారు. పైన పట్టు వల్ల కింద పట్టుకున్నదేదో అది పటకారం కాదు. నేను చెప్పడం కాదు, నేను చెప్పడానికి చెప్పించడానికి నన్ను పట్టుకున్నది ఎవరో ఉంది. ఆవిడ పట్టుకి ఇది పలుకుతోందని తెలుసుకుని నమస్కరించగలిగినంత కాలం నే పటకార. ఆ పట్టు నేను మరిచిపోయాను అనుకోండి, నేను కింద పట్టలేని పటకార, పక్కన పారేస్తారు. అప్పుడు ఆవిడ వీడికి మర్యాదగా అర్థం కావట్లేదు, కొంచెం చెప్పి చేయిస్తాను, 4 దెబ్బలు పడితే మళ్ళీ దగ్గరే సరిగా పట్టుకుంటుంది అనుకుందనుకోండి. ఆ రెండు ఒకలా పట్టుకోవట్లేదు, పక్కకెడుతున్నాయి, దారి తప్పింది, నించోపెట్టి సుత్తితో కొట్టాలి ఒకసారి. ఆవిడ ఒక్కసారి పక్కకెళ్ళి ఏది నువ్వే చెప్పుకో, నీవిగా కీర్తి నువ్వుగా చెప్పేవాడు అందనుకోండి, అయిపోయింది అంతే నా పని. ఇది ఒక్కొక్కసారి ఆవిడ అలా చూపిస్తుంది, అది అనుగ్రహం అనాలి తప్ప ఆవిడ ఆగ్రహం అని అనకూడదు. ఎందుకని? అమ్మ ఒక్కొక్కసారి పిల్లవాడిని కూర్చోపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి పాలు బువ్వా పెడుతుంది అంటే అమ్మ కోపమా? అమ్మకి కోపం అనకూడదు, ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడు అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.